క్రీస్తునందు దేవుని ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన పాద సన్నిధానంలో మరలా ఈ బైబిల్ క్లాస్ జరగటానికి ఈ దినం ప్రభు అనుగ్రహించిన అనుగ్రహాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం పరిశుద్ధ గ్రంథంలో రెండు విషయాలు ప్రధానంగా ధ్యానం చేస్తున్నాం. ఆ రెండు విషయాలు ఏంటంటే, ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. అంటే మతానికి విశ్వాసానికి మధ్య ఉన్న భేదం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభువాత్మ మనకు సంపూర్ణమైన సహాయం ఈ విషయంలో దయచేయను గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు గొప్పతనం మనకు తెలియాలంటే, ఆయన గొప్పతనం మనకు అర్థం కావాలంటే, లేదా ఆయన కృపను సత్యాన్ని మనం బాగుగా తెలుసుకోవాలంటే, అసలు ఏ కాడి క్రింద నుండి మనం విడిపింపబడ్డామో అనేది మనకి తెలియాలి. ఏ సంఖ్యల నుండి బయటికి మనం వచ్చామా అనేది మనకి తెలియాలి. కనుక ఏ కాడి క్రింద నుండి మనల్ని ప్రభు విడిపించాడో, ఎటువంటి బంధకాల నుండి సంఖ్యల నుండి ప్రభు తప్పించాడో మనకు అర్థం కావాలి. ఎందుకంటే దాస్యము అనేది ఒకటి ఉంది. అది ఎలా మనల్ని దాస్యంలోనికి తీసుకొని వెళ్ళింది అంటే, మరణ భయం చేత అని మనం వాక్యంలో చూస్తాం. అంటే మరణ భయం కలిగించేది ఏదైనా సరే, అది ఉపదేశం అయినా, పరిచర్య అయినా, శాస్త్రమైన, వ్యక్తులైనా, మరణ భయాన్ని కలిగించే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తద్వారా వారిని దాస్యానికి లోపరచాలి అనుకుంటారు అనమాట. మనం ఎక్కడ చదువుతాం? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఎలా ఉంది? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అనే మాట మనం చదువుతున్నాం. వాస్తవంగా మరణ భయం చేత ప్రజలు దాస్యానికి లోబడ్డారు. అది ఎంతకాలపు భయము? జీవితకాలం అంతయు అనే మాట ఉంది. జీవితకాలం అంతయు మరణ భయం ఏంటండి మానవుడికి? కనుక జీవితకాలం అంతయు మరణ భయం అనేది ఒక వ్యక్తికి మనం అందించితే, ఒక వ్యక్తికి మనం అది ఇవ్వగలిగితే, ఆ జీవితకాలం అంతయు కూడా దాస్యంలోనే ఉంటాడు. ఇక ఆ వ్యక్తి అప్పటికి కూడా స్వతంత్రుడు కానేరు. కాబట్టి జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడయ్యాడు అనమాట. ఎందుకు? మనం కూడా రక్తమాంసములు గలవారు. రక్తమాంసములు గలవారు మరణ భయంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడు అవ్వాల్సి వచ్చింది. సాధారణంగా ఒక వ్యక్తిని విడిపించాలి అనుకుంటే, ఒక పరిస్థితి నుండి విడిపించాలనుకునేవాడు ఎవరిని విడిపించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి స్థాయికి రావాలి. ఆ వ్యక్తి స్థాయికి రావాలి. దేవుడిగా ఉన్న ఆ పని ఆయన చేయటానికి అవదు. లేదు, దేవదూతగా ఆ పని చేయటం కాదు. దేవుడిగా, దేవదూతగా ఆ పని ఆయన చేస్తే అది మానవుడికి అర్థం కాదు. మానవుడికి అర్థం కావాలంటే ఆయన కూడా మానవుడు కావలసి వచ్చిందనమాట.
ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు కావలసి వచ్చింది. కనుక నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం ముందుగా ధ్యానించినటువంటి విషయాల ప్రకారం మన ముందు ఏ విషయాలైతే ధ్యానం చేసామో వాటన్నిటి చొప్పున గనక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏ విషయాలు మనం ధ్యానం చేసాం చెప్తారా? ఏం ధ్యానం చేసాము? మాట్లాడండి త్వరగా. అంటే స్పష్టమైన వ్యత్యాసం, రెండు నిబంధనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విన్నాం. అలాగే నియమింపబడిన ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా అని, అది వారి ద్వారానే పలుకబడింది అనే విషయాన్ని కూడా మనం విన్నాం. అయితే కృపయు సత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగాయి అనే మాట కూడా మనం వింటున్నాం. అలా చెప్పుకునే క్రమంలో మనం ఒక విషయం దగ్గరికి వచ్చాం. అదేంటంటే మరణ కారణమగు పరిచర్య అనే దానిని మనం ఆలోచన చేస్తున్నాం. మరణ కారణమగు పరిచర్య వాస్తవంగా ధర్మశాస్త్రం ఎలాంటిది అని వాక్యం చెబుతుంది? ఉత్తమమైనది, నీతి గలది, పరిశుద్ధమైనది. ఆజ్ఞ కూడా ఉత్తమమైనది, నీతి గలది, పరిశుద్ధమైనది. అంటే ప్రాబ్లం ఎక్కడ లేదు? ధర్మశాస్త్రంలో లేదు. ఎందుకంటే అది ధర్మ విరోధులకు, మాతృహంతకులకు, పితృహంతకులకు, ఎవడైనానో ధర్మమునకు భిన్నంగా ప్రవర్తిస్తే వాడికి నియమింపబడ్డది, లేదా ఆ వాడికి నియమింపబడ్డది, కానీ నీతిమంతునికి అది నియమింపబడలేదు. కనుక ధర్మశాస్త్రం మేలైనదే. ఇంకా ఇంకొక పేరు కూడా మనం 2వ అధ్యాయం రోమపత్రికలో విన్నాం. అది జ్ఞాన సత్య స్వరూపమైనది. అది దానిలో ప్రాబ్లం లేదు. మరి దానిలో ప్రాబ్లం లేకపోతే నష్టమేంటి మరి మనకి అంటే, అది ఉత్తమమైనదే, కానీ దాని ద్వారా నీతిని వెతకాలి అనే ప్రయత్నం ఉందో చూశారు, అప్పుడు అది మనకి ఆయాస్కరంగా మారుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అనగానే అందులో 3 భాగాలు ఉన్నాయని చెప్పాను. ఏంటవి? మొదటిది మారల్ కి సంబంధించిన మారల్ లా ఉంది. రెండవది సెర్మోనియల్ లా ఉంది, సెర్మోనియల్ లా. అలాగే జుడిషియల్, సివిల్, జుడిషియల్ లా ఉంది. అంటే 3 విధానాలు ఉన్నాయి అందులో. ఏది? ధర్మశాస్త్రంలో. ఈ 3 విధానాల యొక్క సముదాయం అది. ఒకటి మారల్ ఎథిక్స్ కి సంబంధించింది. అది 10 ఆజ్ఞలు కూడా మనిషితో ఎలా ప్రవర్తించాలి, మనిషి దేవునితో ఎలా ప్రవర్తించాలి, మనిషితో ఎలా ప్రవర్తించాలి, ప్రేమ కలిగి ప్రవర్తించాలి, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిది ఆశించకూడదు, అది మరి ఏదైనా సరే ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అంటే సాటి మనిషిని తన వలె ప్రేమించుట అనే విధానం మొదటి 4 నుండి 5 నుండి 5వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు మనం చూస్తాం. కానీ మొదటి 4 ఆజ్ఞలు ఏంటి? అవి మనిషికి దేవునికి సంబంధించినవి. మనిషికి దేవునికి సంబంధించిన లా ఏంటది? అది కూడా ప్రేమే. మొదటిది
నేను తప్ప వేరొక దేవుడు, మొట్టమొదటి నీ దేవుడైన యెహోవా నేనే. 2, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 3, అది కాదు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే దానిలోది అది కూడా. 3వది ఏంటంటే ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వది ఏంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ 4 దేనికి సంబంధించింది? మనిషికి దేవునికి మధ్య. మిగతా 5 నుండి 10వ ఆజ్ఞ వరకు ఏం చూస్తామంటే మనిషికి మధ్య లాస్ట్ ఉన్నటువంటి 6 ఆజ్ఞలు కానీ, ముందున్నటువంటి 4 ఆజ్ఞలు కానీ, ఈ 10 కూడా దేనిని తెలియచేస్తున్నాయంటే ప్రేమ కలిగి ఉండమని చెప్పి. అలాంటప్పుడు అది చెడ్డది ఎలా అయింది? ధర్మశాస్త్రం చెడ్డది ఎందుకు అవుతుంది? మనిషిని నీ పొరుగువాడిని ప్రేమించినట్టు, లేదా నిన్ను వలే ప్రేమించ అన్నాడంటే చెడ్డది ఎలా అయింది? అలాగే నిన్ను సృష్టించాడు కదా, నీకు రూపం ఇచ్చి, తన పోలికిచ్చి, తన స్వరూపం ఇచ్చి, అన్నీ నీ కొరకు ముందుగా చేసిన అన్నింట్లో నిన్ను పెట్టి, అన్ని చేశాక నన్ను చేశాడా? నన్ను చేశాక అన్ని చేశాడా? అన్ని చేశాకే నన్ను చేశాడుగా. నిజంగా ఏదైనా తోటలో పొదువేంటి, కొరత ఏంటి, అక్కరేంటి? ఇది లేదు అని చెప్పడానికి ఏముంది? అసలు ఏమి లేదు. అంటే అంత సమృద్ధి అయినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అంతటి సమృద్ధి అనేది మనం ఏదైనా తోటలో చూస్తాం. అంటే దేవుడు మనిషిని కొద్దుగా కొరత లేని వాడిగా చేసేది. కాబట్టి మనిషి దేవుణ్ణి ప్రేమించాలి అనేది న్యాయమే కదా. కనుక అది ఉత్తమమైనదే, అది నీతి గలదే, అది పరిశుద్ధమైనదే. ఎందుకంటే ఆజ్ఞల్లో ఎక్కడా కూడా చెడుగు చెయ్యి అని చెప్పలేదు, కనుక అది పరిశుద్ధమైనది. దేవుడు నీ కొరకు సమస్తమును చేశాడు, ఆయనను ప్రేమించు అనేది నీతి గలది. కనుక ఇవి ఉత్తమమైనటువంటి ఆజ్ఞ. మరి ఇప్పుడు అందులో ప్రాబ్లం అయితే లేదు, ఆజ్ఞలో ప్రాబ్లం అనేది లేదు. మరి ప్రాబ్లం ఎక్కడుంది? మరి ఆ పరిచయం ఎందుకు కారణం అవుతుంది? ఆ పరిచర్య ఎందుకు మరణకరంగా మారిపోతుంది? ఆ పరిచర్య మరణకారణమైనది ఎందుకైంది? మరి ఎంత గొప్ప ఉత్తమమైన ఆజ్ఞలు కలది. ఆ పరిచర్య ఎందుకు మరణకరమైపోయింది మనకి? అంటే ఇప్పుడు దానికి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు రండి, రోమాపత్రిక 7వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక మనం శ్రద్ధగా గనక ఆలోచన చేస్తే, కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఎందుకు అలాగా అని మనం ఆలోచన చేస్తే, మనం ఎక్కడ చదువుతున్నాం? 12లో చదివాం. 13లో అంటున్నాడు, ఉత్తమమైనది నాకు మరణకరమైన. ఇది ప్రాబ్లం. ప్రాబ్లం ఏంటి? ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లా అనరాదు. అసలు ముందంతా చెప్పాడు కదా, అందులో అదేది లేదు, ఆ ప్రాబ్లం ఏమీ లేదు. మరి ఎక్కడుందయ్యా ప్రాబ్లం అంటే, పాపము ఉత్తమమైన దాని మూలముగా. అంటే ఇలా చదువుదాం, పాపము ఆజ్ఞ మూలముగా, పాపము ధర్మశాస్త్రము మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపమైనట్టు అగబడి నిమిత్తం, అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమైన. అంటే ఇప్పుడు డేంజర్. ఇప్పుడు ఆజ్ఞ ఉత్తమమైనది మరణకరం ఎందుకయింది అంటే పాపం అన్నది. ఇంతకీ పాపం అనేది ఎక్కడుంది? ఈ పాపం ఎక్కడుంది? ఈయన చెప్తున్న పాపం ఎక్కడుంది? ఆయనకి అది మరణకరం అయిపోతుంది కదా.
ఆ పాపం ఎక్కడుంది? ఇప్పుడు రండి, మీకు ఒక విషయం చెప్తాను. 17 చదవండి. అంటే ఇప్పుడు ఉత్తమమైనది ఎందుకు ఈయనకి మరణకరం అయిపోయిందంటే పాపం ఆజ్ఞను హేతు చేసుకుంది అన్నాడు. మరి ఇంతకీ పాపం ఎక్కడుంది? వెలుపుటుందా అంటే కాదు, అది నా యందు నివసించు పాపం అన్నాడు. ఇప్పుడు ప్రమాదం ఎక్కడుందంటే ప్రియులరా, ఆజ్ఞలు లేదు, నాలో నివసించే పాపం అనేది ఉందో చూశారు. ఈ నివసించు పాపము ఏం చేస్తుందంటే ఉత్తమమైన దాని మూలంగా నాకు మరణాన్ని కలుగజేస్తుంది అని చెప్పాడు అనమాట. ఎందుకు? 14లో అన్నాడు, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. అది ప్రాబ్లం. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయిపోయింది, శరీర సంబంధినయ్యాను గనుక ధర్మశాస్త్రం ఏది? ఆత్మ సంబంధమైనది. నేనెవరిని? శరీర సంబంధిని. అయితే నేను శరీర సంబంధిని కాకపోతే ఆత్మ సంబంధినే అయితే ధర్మశాస్త్రం వల్ల ప్రాబ్లం ఉండదా? నేను శరీర సంబంధిని కాకపోతే పాపమునకు అమ్మబడి నేను ఆత్మ సంబంధిని అయితే ధర్మశాస్త్రంతో నాకు ప్రాబ్లం లేదు? లేదు. ఎందుకు లేదు? నేను ఆత్మ సంబంధిని కదండి, నేను ఆత్మ సంబంధిని. అది ఆత్మ సంబంధమైనది అయితే ప్రాబ్లం ఎక్కడుంది? కానీ ఇప్పుడు నేను శరీర సంబంధిని అయ్యాను. ఎలా శరీర సంబంధిని అయ్యానంటే పాపమునకు అమ్మబడిపోయింది. ఇప్పుడు అమ్మబడినందున అమ్ముకున్నది ఎక్కడొచ్చిందో, ఇప్పుడు దేనికి అమ్ముకున్నాను అది ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు నా శరీరం వరకు వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఆత్మ సంబంధమైన ఆజ్ఞను శరీరంతో నెరవేర్చాలి. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైనదే గాని అలా కాదు, ఆత్మ సంబంధమైనదే గాని. గలతీయులకు రాసిన పత్రిక అక్కడ ఏముంటది ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. చదవండి. 3:12 గలతీ పత్రిక. కాదు అంటే ఇప్పుడు ఇలా 2 వచనాలు కలిపి చదవండి. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది కానీ, చూసారా, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది కానీ విశ్వాస సంబంధమైనది కాదు. ఇప్పుడు అది విశ్వాస సంబంధమైనది కాదు కాబట్టి ఇప్పుడు ఎలా మరి? నేనేమో శరీర సంబంధిని, అది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన దానిని నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయ్యాను. అంటే శరీర సంబంధం ఎందుకు అయ్యాను? దేనికి అమ్మబడ్డాను? అది ఇప్పుడు నాలోకి వచ్చేసింది, అది నా శరీరంలో నివాసం చేస్తుంది. పోనీ ఇప్పుడు ఆత్మ సంబంధమైనదే ఇచ్చాడు కానీ దాన్ని నేను శరీరంతో నెరవేర్చాను. ఆత్మ సంబంధమైనది ఇచ్చి ఇప్పుడు నేను శరీరంతో నెరవేర్చాల్సి వచ్చినప్పుడు ఈ నివసించే పాపం ఎక్కడికి వస్తుంది? జీవంలోనికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నివసిస్తున్న పాపం జీవంలోనికి వచ్చేస్తుంది. అదే ఇప్పుడు అది ఆత్మ సంబంధమైనది, విశ్వాస సంబంధమైనది అయి ఉంటే అప్పుడు నేను శరీరంతో దానిని నెరవేర్చాల్సిన, ఆచరించాల్సిన అవసరత ఉండేది కాదు. ఆ అవసరత లేనప్పుడు ఏమయ్యేది? ఆ అవసరత లేకపోతే ఏమయ్యేది? ఇక పాపం జీవంలోనికి రాదనమాట. కనుక అది విశ్వాస సంబంధమైనది కాకపోవటం చేతనే ఇప్పుడు నేను ప్రాబ్లంలో పడ్డాను. ఇప్పుడు శరీరంతో ఆచరిద్దాం. ఇప్పుడు ఆజ్ఞలన్నీ కూడా దేనికి సంబంధించిన? ఆత్మ సంబంధమైనవి ఏమి కాదు, అన్ని శరీరంతో
నెరవేర్చే ఆజ్ఞలే. మీరు ఏ ఆజ్ఞ అయినా పక్కన పెట్టి ఆలోచించేయండి. ఈ ఆజ్ఞ శరీరంతో ఆచరించాల్సింది కాదు, మనస్తోనే ఆత్మతోనే అయినా ఏముందా? ఏది ఉండదు. అన్ని శరీరంతో ఆచరించాల్సిందే. శరీరంతో ఆచరించాల్సి వచ్చినప్పుడు నేను శరీర సంబంధిని, పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయ్యాను. ఇప్పుడు నాలో నివసిస్తున్న పాపం ఏం చేస్తుందంటే అది జీవాన్ని పోసుకోవటం ప్రారంభిస్తుంది. ప్రారంభించడం ద్వారా ఏమవుతుందంటే ఉత్తమమైన ఆజ్ఞ నాకు మరణంగా మారిపోతుంది. ఎందుకు? ఆజ్ఞను నెరవేరుద్దాం అనుకున్న ప్రతిసారి పాపమేమో జీవంలోనికి వచ్చేస్తుంది. పాపం జీవంలోనికి వస్తే మరణమే కదండి మనకిక. పాపం వలన వచ్చే జీవితం మరణం కదా. అంటే మనిషి గమనించండి, జీవితంలో ఫెయిల్ అయిపోతా ఉంటాడు అన్నమాట. ఎలా ఫెయిల్ అవుతాడు? ఆ ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటుందో చదవండి. ఆ ఫెయిల్యూర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చదువుదాం. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని అయ్యాను. చదవండి అక్కడి నుండి. అంటే ఇలా చెప్తున్నదంతా ఎందుకు జరుగుతుందో తర్వాత చెప్తాడు. కాబట్టి మీరు ఈ చెప్తున్నది మనసులో పెట్టుకొని ఇది ఎందుకు జరుగుతుంది అనే దగ్గరకు వెళ్దాం మనం. చదవండి. అదేంటి చూసారా? ఇచ్చయింపనది అంటే నేను కోరనిది. నేను ఇచ్చ అంటే కోరిక కదా. కోరనిది నేను చేసిన ఎట్లా ఒప్పుకొనిచున్నాను. కావున అబ్బా అదేంటండి మరి. ఇంకా చదవండి. చూసారా? చూసారండి? అంటే అక్కడ నుండి మనం చదువుతున్నప్పుడు తనకి మనసులో ఒక మంచి అభిప్రాయం ఉంది. ఏది? మేలైనది చేయాలి. అంటే మేలైనది ఏంటి? నన్ను వలె నా పొరుగు వాడిని ప్రేమించాలి అనగా ఈ ఆజ్ఞలన్నింటినీ తూచే తప్పక పాటించాలి అని మేలైనది చేయాలన్న కోరిక అయితే విపరీతంగా కలుగుతుంది, కానీ దాన్ని చేయటం కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు అంటే అది నేను కాదు, అది నా యందు నివసిస్తున్న పాపం అన్నాడు. ఎందుకంటే అతడు పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయిపోయాడు అన్నమాట. శరీర సంబంధి అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అతడు ఉత్తమమైనది, మేలైనది, న్యాయమైనది చెయ్యాలనే కోరిక కలుగుతున్నప్పుడల్లా చెయ్యాలని ఇచ్చేస్తున్నాడు, కానీ చేయకూడదు. అసలు ఎందుకు జరుగుతుంది ఆయనకి అర్థం అవట్లేదు. ఇప్పుడు ఏంటండి, మేలు చేద్దామని వెళ్తున్నాను కానీ ఆ మేలు చేయడం నా వల్ల కావట్లేదు. అక్కడికి వెళ్ళి అది చేయలేకపోతున్నా అని నేను అన్నానండి. అప్పుడు కూర్చొని తర్జన పడ్డాడు అనమాట. అసలు వీళ్ళకి ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ప్రాబ్లం, ఇలా ఎందుకు అవుతుంది అని ఆలోచిస్తే అప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా తనకు ఒక విషయాన్ని చెప్పాడు. బాబు, నీ అభిప్రాయాలు మంచివే, నీ కోరికలు మంచివే, నీ ఆలోచనలు మంచివే, కానీ అలా చేయాలని వెళుతున్నావు, చేయబోని కీడు చేసి వస్తున్నావు. కారణం ఏంటంటే నీ అవయవాలలో వేరొక నియమం ఉంది, ఆ నియమం ఇప్పుడు యాక్టివేట్ అయిపోతుంది అన్నాడు. ఆ నియమం ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది.
అందుకే మీరు గమనించండి, నేను చాలా మందిని ప్రభువుని నమ్మిన తొలి దినాల్లో వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు, కాలక్రమంలో ఏమైపోతారు? వాక్యం ఏమంటారు చెప్పండి? విశ్వాస భ్రష్టులు అన్నాడు. విశ్వాస భ్రష్టులు. ఎందుకు విశ్వాస భ్రష్టులు చెప్పండి? అది విశ్వాస సంబంధమైన కాగితాన్ని పట్టుకొని ఏలాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు మనం విశ్వాస భ్రష్టులు ఎందుకు అవుతాం? అసలు నేను భ్రష్టుడిని అయిపోవటానికి కారణం వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నది అనే విషయం నేను ఎరగకపోవటం, మేలేది చేయాలని వెళుతున్నప్పుడల్లా చేయకూడని కీడు చేస్తూ అదేదో అలా జరిగిపోతుందా అని ఒక ఆలోచనతో వెళ్ళిపోవటమే కానీ ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అని ఎప్పుడైనా కొంచెం తర్జన భర్జన పడటం అనేది మనిషి చేయట్లేదు. ఒకవేళ అలాగే చేస్తే ఖచ్చితంగా విషయం బయటికి వచ్చేస్తుంది. అలా ఎవరో ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరో వచ్చి అడిగారండి, అయ్యా నాకు నిజంగా ఒక విషయంలో జయం కలగట్లేదండి, నేను దాన్ని జయించలేకపోతున్నానని ఒక యవనస్తుడో ఒక పెద్దోడో చిన్నోడో వచ్చి అడిగాడు అనుకోండి, వెంటనే మనం ఏం చెప్తాం వాళ్ళకి? జయం కలుగుతుంది. ఎలాగో తెలుసా? నువ్వేం చేయాలంటే కొద్ది రోజులు ఉపవాసం ఉండంట. వాస్తవంగా ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే మనసులో, ఆల్రెడీ ఈ పని కూడా నేను చేసేసాను. మనలో ఉపవాసాలు చేయని వాళ్ళు ఎంతమంది అండి? కాబట్టి ఉపవాసం చేసేనే ఆయన అంటాడు కానీ బయట చెప్పడు. అలాగే అండి అని వెళ్ళిపోతాడు. లేదు నువ్వు ఇలా జయించలేకపోతున్నావా, నువ్వు జయించాలంటే ఇంకేదో సూత్రం అతనికి చెప్పే ప్రయత్నం చేశాడు అనుకోండి, నువ్వు బాగా ప్రార్థన చేయి, 24 గంటలు ప్రార్థన చేయని చెప్తే 24 గంటలు ఏంటండి బాబు, దీని విషయంలో పోరాడి దీన్ని జయించడం కొరకు ప్రార్థనలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నా కానీ నా వల్ల అనుకుంటాడు ఆ మనిషి, కానీ బయటకు అంటాడు. కానీ ఏ వ్యక్తికైనా జయము కొరకు చెప్పే సూత్రాలు ఏంటో తెలుసా? ఉపవాసం ఉండు, ప్రార్థన చెయ్యని చెప్తాడు. కానీ అవతల ఆ వ్యక్తి 2 పనులు చేస్తాడు. కానీ ఆ వ్యక్తి, ఇప్పుడు నేనే అలా చెప్తున్నాను అనుకోండి, వినేమనుకుంటాడంటే పాస్టర్ గారికి నేను చెప్తున్నది అర్థం అవట్లేదే, మళ్ళీ ఆ పనే చెప్తున్నాడు, అయినా నా వల్ల కావట్లేదు, ఆల్రెడీ ఈ విషయంలో నేను ఓడిపోతున్నాను అని అతడు ఖచ్చితంగా మదన పడుతుంటాడు. ఎందుకంటే ఆ చెప్పిన ఆ పనులు ఆయన చేస్తున్నాడు, తన వల్ల కాలేదు. ఇప్పుడు మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక మీకు ఒక విషయాన్ని వాక్యంలో చదివిస్తాను. అయిపోయిందా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు 2 విషయాలు బాగా వినండి. 16 వచనం, 5:16. ఇప్పుడు ఈ మాట చెప్పి ఏం చెప్తారంటే, ఆత్మానుసారంగా అబ్బాయి ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండు, అప్పుడు మీరు ఏం చేయరు? శరీర ఇచ్చను నెరవేర్చరని చెప్తారు. ఎందుకంటే శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తుంటాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. ఏమి చేయ నిశ్చయింతురో, ఇది ఎక్కడుంది ఈ మాట? ఇప్పుడు 7లో చదివాం కదా, అదే మాట ఇక్కడ కోట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరోధం. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైనది శరీరంతో నెరవేర్చాలనుకుంటే అది రెండింటికి పరదన్న విషయమే ఎవరికి తెలియట్లేదు. ఈ రెండింటికి పరదన్న విషయం ఎవరికి తెలియట్లేదు. కాబట్టి గమనించండి, ఇవి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలో మీరు చేయలేకపోతున్నారు అన్నాడు. అయితే ఇలా చేయలేకపోవటానికి కారణం ఏంటి? ఆత్మకు శరీరానికి
ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధంగా, విరోధం అనే దాన్ని అక్కడ ఎలా రాశాడు? వేరొక నియమము అన్నాడు. వేరొక నియమము అన్నాడు. అంటే ఈ రెండు ఎందుకు విరోధంగా అపేక్షిస్తున్నాయి? శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎందుకు విరోధంగా అపేక్షిస్తున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, విరోధము అనే మాట అక్కడ ఏం చెప్పాడంటే, వేరొక నియమం ఉంది. ఆ నియమం వల్లే ఇవి ఒకదానికొకటి విరోధం అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు నాలో రెండు పర్సనాలిటీస్ ఉన్నాయి. ఒకటి శరీరం, రెండు ఆత్మ. మరి ఆత్మ సంబంధిగా నేను బ్రతకాలి అనుకుంటే, శరీర సంబంధిగా ఉండకూడదు అనుకుంటే, ఆత్మ సంబంధిగా నేను కొనసాగాలంటే శరీరంతో నెరవేర్చే ఆజ్ఞల వలన జయము కలగదు. కానీ ఆత్మ సంబంధిగా నేను కొనసాగాలంటే విశ్వాస సంబంధిని ఇప్పుడు అయిపోవాలి. అప్పుడు నాకు శరీర సంబంధమైన విషయాల మీద విజయం కలుగుతుంది అన్నమాట. నేను విశ్వాస సంబంధిని అయిపోవాలి. ఇప్పుడు చూడండి ఏం చెప్పాడు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల, ఎవరైనా 18వ వచనం మాట్లాడరండి. వెళ్ళు, ఏమంటారు? నువ్వు వెళ్ళి ఆత్మానుసారంగా నడుచుకో అంటారు. మరి ఆత్మానుసారంగా నడవటం అంటే ఏంటి? ఈ వచనమే స్కిప్ చేస్తారు, ఈ వచనాన్ని దాటేస్తారు అనమాట. ఈ వచనం ఏంటంటే అసలు చెప్పాడు, మీరు ఆత్మచేత నడిపింపబడాలనుకుంటే ఏమండి, పైన ఏమన్నాడు? ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు కదా. శరీర ఇచ్చను నెరవేర్చను అన్నాడు కదా. మీరు ఆత్మచేత నడిపింపడాలనుకుంటే హలో మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి ధర్మశాస్త్రంకు లోన్ అవ్వకండి అంటున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు దేనికి లోన్ అవుతున్నారు? మీ లీడర్ ఎవరు? దేనికి లోన్ అయితే దానికే అదే మీ లీడరు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, అబ్బాయి మీరు ఆత్మచేత నడిపింపబడితే ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అని చెప్పాడు అనమాట. అసలు ఆత్మానుసారంగా నడుచుకొని శరీర ఇచ్చను నెరవేర్చకుండా ఉండాలి అంటే నడిపింపబడేది ఆత్మానుసారంగా, అనగా విశ్వాస సంబంధమైన విషయాలకే లోనైన వారు అవ్వాలి. మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కాకూడదు. అప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేస్తారు అనమాట. అదేంటి ఎలా నెరవేర్చేస్తాం? అంతే కదా, ప్రేమ కలిగి దాన్ని నెరవేర్చేసినట్లే కదండి. మరి దాన్ని అంతా నెరవేర్చాలంటే కనుక ఇప్పుడు మీరు గమనించండి, ఉత్తమమైనది, నీతి గలది, పరిశుద్ధమైనది, అది చెడ్డది కాదు. ప్రాబ్లం నాలో ఉంది. వేరొక నియమం నా అవయవాల్లో ఉంది. పాప నియమం నా అవయవాల్లో పాపం ఉంది. అది నేను శరీరంతో ఆజ్ఞ నెరవేర్చాలన్నప్పుడల్లా ఏమవుతుందంటే అంతే. వాస్తవంగా క్రీస్తు యేసునందు విశ్వసించిన వాడు మొట్టమొదట ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఏదో చేసి నీతిమంతుడిని అవలేదు. నేనేదో చేసినందుకు నీతిమంతుడిని అవలేదు. కాబట్టి నేనేదో చేస్తే నీతిమంతుడిగా బ్రతకగలను అనుకోకండి. నువ్వేదో చేసి నీతిమంతుడు అవ్వలేదు, క్రీస్తు యేసునందు విశ్వాసం చేత నీతిమంతుడు అయ్యావు. కాబట్టి తరువాత మళ్ళీ ఆలోచన మారకూడదు, నేను ఏదైనా చేసి ఇప్పుడు నీతిమంతుడిగా దేవుని ఎదుట ఉంటానని అనే ప్రయత్నం వద్దు. నువ్వు విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యావు. నీతిలో కొనసాగుట అనేది కూడా, ఆ కొనసాగింపు కూడా కొనసాగించువాడే నీకు దయచేస్తాడు. ఇక దృష్టి ఎక్కడికి వెళ్ళకూడదు, అటువైపు వెళ్ళకూడదు. నువ్వు నీతిమంతుడు అవటానికి ఏం చేసే చెప్పు. మరి ఒకవేళ నీతిమంతుడిగా జీవించాలంటే ఏం చేయాలి? నీతిమంతుడిగా ఎందులో అయ్యావో దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అన్నది.
అంటే నీతిమంతుడు ఎలా అయ్యావో నీతిమంతుడిగా కొనసాగుట అనేది కూడా అందులోనే జరుగుతుంది. ఈ సంగతులు విశేషంగా మనకు అర్థం అవును గాక. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించుగాక. ఇది అర్థం కానంత కాలం వ్యక్తి ఓడిపోతానే ఉంటాడు. చివరికి ఏమంటాడో తెలుసు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని గోల పెట్టడమే తప్ప ఏది నా వల్ల అవట్లేదు. అయ్యారు నా వల్ల అవట్లేదు బ్రదరు. అది పాస్టర్ గారికి చెప్పినా, భార్యకి చెప్పినా, భర్తకి చెప్పినా, ఫ్రెండ్కి చెప్పినా, ఇది నా వల్ల అవట్లేదురా. ఏంటో కానీ ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఇది ఎందుకు నా వల్ల అవట్లేదంట. ప్రార్థన ఉపవాసం కూడా మంచిదే కాదు, మంచిదే. కానీ అది కూడా నువ్వు దేని ద్వారా వెతుకుతున్నావు? ఆజ్ఞ ద్వారా నీతిని వెతుకుతున్నావు. అక్కడ కూడా నువ్వు అసలు ఇక్కడ ఇలా అంటాను, నువ్వు ప్రార్థన చేసి నీతిమంతుడు అయ్యావు, ఉపవాసం నీతిమంతుడు అయ్యావు. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం నుంచి అయ్యావు కనుక విశ్వాస సంబంధమైనది ధర్మశాస్త్రం కాదు కాబట్టి, దానిని శరీరానుసారంగా నెరవేర్చే ఆజ్ఞలే ఉన్నాయి కాబట్టి, శరీరానుసారంగా నెరవేర్చాలనుకున్నప్పుడల్లా నివసించి పాపం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మేలైనది చేయాలనుకునే నీవు చేయగోరని కీడు మాత్రమే చేస్తాం. ఈ సంగతులు అర్థం చేసుకోండి. కనుక మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కాబట్టి మీరు ఆత్మచేతనే నడిపింపబడాలి. ఆత్మచేత నడిపింపబడాలి అంటే ఆత్మ సంబంధమైనది, ఆత్మచేత నడిపింపబడాలంటే విశ్వాస సంబంధమైన దాని ద్వారానే ఆత్మచేత మనం నడిపింపబడతాం. ఇది కొంచెం కష్టతరం అనిపిస్తున్నా, మరొకసారి విని మరొకసారి ఆలోచన చేస్తే ప్రభు ఆత్మ మీకు సంగతులు విప్పటం ప్రారంభిస్తాడు. జీవితం సాధ్యపడుతుంది. ప్రభు అభిషేకం మన మీదకి నిండుగా అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఘనపరిచర్య ఫలింపు చేయండి. చెప్పబడిన ప్రతి మాట జీవంలోనికి తీసుకురండి. ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షిస్తున్నాయి. కారణం ఏంటంటే వేరొక నియమం నా అవయవాల్లో ఉంది. ఆ నియమమునకు నన్ను చెరపట్టేస్తోంది. అది ఇదిగో నాయన, నా ప్రయత్నాల్లో నేను విఫలమై అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని అనే స్థితికి ఏడవబడ్డాను. అయితే ఈరోజు మా ఎదుట విశ్వాస సంబంధమైనది మా ముందుకు తీసుకొచ్చావు. మేము దేనికి లోనైన వారము కాదు అది ఎరిగి జీవించడానికి, అది ఎరిగితేనే వేరొక నియమానికి మేము చేపట్టబడమున్నాయి. ఎందుకంటే దాని జోలికి వెళ్ళం కనుక. కాబట్టి మీరు మాకు సహాయం చేయండి. చెప్పిన మాటలు ఫలింపుకు తీసుకురామని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ మనందరిలో చాలినంత సమృద్ధి విస్తరించును గాక. ఆమేన్. ఓకే.